మెచ్చుకున్నది ఏదైనా ఎవరిదైనా చెప్పేయచ్చు అనుకుంటా. డెఫినెట్లీ కొంత బాడీ ఎంత సోలగా ఉంటుంది. పొగుడు పొగుడు ఎస్. అంటే రైట్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేయటం, రాంగ్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేస్తాం. సార్ ఎరగ తీసారంటే ఏంటి ఎరగ తీసింది, ఏంటి నువ్వు చెప్పు, ఏం ఎరగ తీసింది చెప్పు. యా, కానీ ఈ స్టార్ స్టేటస్ ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ రైట్ కాంప్లిమెంట్, వాట్ ఈస్ మనకి ఏది కొంచెం ఇలా వస్తుంది సబ్జెక్ట్ తెలిసిన కష్టం కదా. సబ్జెక్ట్ తెలుసు కాంప్లిమెంట్ ఎవరు ఇస్తున్నారు? సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇస్తున్నారా, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇస్తున్నారా? సబ్జెక్ట్ తెలియకలేదు కొంతమంది పెద్దోళ్ళు, వాళ్ళకి ఏం సినిమా తెలియదు కానీ వాళ్ళకి కనెక్ట్ అయిన ఒక మ్యాటర్ ఉంటుంది, వాళ్ళకి ఏదో జెన్యున్గా నచ్చింది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పినప్పుడు పట్టిగలరు. ఆ జెన్యున్ కాంప్లిమెంట్స్ నాకు ఇష్టం బాగా. ఒక డైరెక్టర్ నాకు ఇవాళ ఒక డైరెక్టర్ చెప్పాడు, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పలా అని ఉంటుంది, అది దానికి బాగా నచ్చింది. సో నాకు తెలుసు అది 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 నేను చేసినప్పుడు నేను అనుకున్నాను భలే వచ్చింది అయితే అని అనుకున్నాను నేను. సో అది ఆయన కూడా అనిపించింది. సో ఆయన చెప్పినప్పుడు అదేంటంటే ఐ నో ఇట్ ఇస్ రైట్, వెన్ ది అదర్ పర్సన్ ద రైట్ పర్సన్ ఆల్సో ఐడెంటిఫైస్ ఇస్ రైట్, ఇట్స్ ద రైట్ కాంప్లిమెంట్. అంటే అది బాగాలేదని చెప్పి అవతల కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా నాకు తెలుసు ఇదేదో ఇచ్చాడు కానీ ఇది కరెక్ట్ కాంప్లిమెంట్ కాదు, బాగున్న విషయం నాకు తెలుస్తుంది. ఓకే, యాక్చువల్లీ ప్రతి సీన్ని ప్రతి సినిమాని బెస్ట్గా చేయాలి, మ్యాక్సిమం మనకి వీలైనంత బెస్ట్గా చేయాలన్నది అనుకుంటూనే ఉంటారు, కానీ యూ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ బెటర్. అది ఎలా సాధ్యం అవుతుంది ఎవ్రీ టైం? మళ్ళీ మీ క్వశ్చన్ ఇంకోసారి అడగండి. ప్రతి సీన్ అండ్ సినిమాని మనం మనకి వీలైనంత మన బెస్ట్ ఇవ్వాలని డెఫినెట్లీ అనుకుంటాం, ఎవరైనా అనుకుంటారు, కానీ యు ఆర్ డెఫినెట్లీ మేకింగ్ ష్యూర్. అంటే ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి, కానీ మీ విషయంలో అలా లేదు, మీరు ట్రై చేస్తున్నారు, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మాకు కనిపిస్తుందా బయట? లేదు, నేను చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత మీరు సక్సెస్గా చూస్తున్నారు. నేను చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడు నాకు టైం వచ్చింది లక్కీగా అన్ని విధాలుగా చూపించుకోవడానికి. అంతే, నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, అంతే అంటారు. చాలా విషయాలు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, చాలా సీన్లు ఫెయిల్ అయ్యాను, చాలా విషయాలు, చాలా టెక్నిక్ అన్ని విధాలుగా చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఓ, అయితే మాకు ఇదే కనిపిస్తుంది. అంటే లాస్ట్ 4-5 ఫిల్మ్స్గా లక్కీగా ఎఫర్ట్ కనిపిస్తుంది. బట్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఒక విషయం మాత్రం సీరియస్గా అడగాలండి, ఆ డైలాగు అమ్మాయిల్ని పూజిస్తే రాఖీలు కడతారు, లైన్ వేస్తే లవ్లో పడతారా? బ్యానర్ ఎవరిదండి? ఇలాంటి డైలాగులు రాస్తే ఎవరిని అడుగుతారండి? బోయపాటి సీను గారు. ఇక్కడ మాత్రం డైలాగ్ మారిపోయింది. ఓకే, ఇట్స్ అ ఫన్ డైలాగ్. ఆఫ్ కోర్స్, yes. అండ్ డైలాగ్స్ అదే, అంటే బ్రహ్మానందం గారు ఎంత మంచి కామెడీ కింగ్ అన్నది అందరికి తెలిసిందే, కానీ ఒక విధంగా చెప్పాలంటే పాస్ట్ కొన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాలో రాగానే ఒక బ్లాస్ట్ లా అనిపించింది మాకు, హిస్ బ్యాక్ అగైన్ అన్నట్టు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా అసలు సూపర్ కదా. అండ్ సో హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్? అండ్ ఈ కాంబినేషన్, ఈ డైలాగ్స్ మాకు భలే నచ్చాయి. బ్రహ్మానందం గారు ఎందుకు అలా అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే కంటెంట్ కరెక్ట్గా ఉంటే బ్రహ్మానందం గారు ఏ యాక్టర్ అయినా, నాట్ జస్ట్ బ్రహ్మానందం గారు, ఎనీ యాక్టర్ కంటెంట్ బాగుంటేనే ఏ యాక్టర్ అయినా, ఇవాళ సినిమా బాగుంటేనే నేనైనా ప్లాట్ఫామ్ నుంచి ఉంటే ప్లాట్ఫామ్ పైన నేను ఉంచగలను, లేదంటే ఓ చెత్త సినిమాలో నేను ఎంత బాగా చేసినా చండాలుగానే ఉంటుంది. సో ఇట్స్ అల్టిమేట్లీ ద ఫిల్మ్. సో ఫిల్మ్ పాజిటివ్గా ఉండడంతో బ్రహ్మానందం గారు పాజిటివ్ కనబడుతున్నారు. yes definitely ఆ సిట్యుయేషన్ ఆ డైలాగ్స్ అంతా కూడా అలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ప్లస్ నాకు బ్రహ్మానందం గారికి ఒక చిన్న ఎంత కాదని ఇద్దరికి పర్సనల్ గా ఒక ర్యాప్ కూడా ఉంటుంది, సరైన టైమింగ్ ఉంటుంది. మా ఇద్దరికి ఒక టైమింగ్ ఉంటుంది. ఏదో గుర్తొచ్చింది లేదా మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. చెప్పలేదు, మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఊరికి బ్రహ్మానందం గారిని తలుచుకున్నాను అంతే. తలుచుకుని మనసులో నవ్వుకున్నారు అంతే. నాకు చాలా ఇష్టం, డెఫినెట్లీ నాకు చాలా ఇష్టం. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి ఒక మీ కాంబినేషన్ మళ్ళీ ఇంత సూపర్ టైమింగ్లో ఎంజాయ్ చేయడం అనేది హిలేరియస్గా అనిపించింది. అండ్ ఆయన మధ్య మధ్యలో వచ్చి జలకులు ఇస్తూ ఉంటారు కదా, అది ఇంకా సూపర్ ఆ టైమింగ్ అయితే. సాంబార్ సీన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అండ్ ఐ రియల్లీ లైక్ విద్యా లేఖరామన్స్ క్యారెక్టర్ ఆల్సో. అవును, ఆ ఉదర్ క్యారెక్టర్. ఎస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో యూనో మనకి మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ ఎవ్రీవన్, శ్రీకాంత్ గారిది అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన క్యారెక్టర్ అంత డిఫరెంట్గా. నిజంగా హౌ ఇస్ వర్కింగ్ విత్ హిమ్? డెఫినెట్లీ ఈ సినిమా కాస్టింగ్ గురించి నేను పర్టికులర్గా చెప్పాలి. సినిమా బోయపాటి సినిమా నాకు కథ చెప్పిన తర్వాత, ఎస్ ఫస్ట్ అల్టిమేట్లీ కథ ఎంత అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ అన్న వెంటనే తమన్ అనుకున్నాను. తమన్ ఫిక్స్, ఎందుకో తెలియదు, తమన్ ఫిక్స్, ఫస్ట్ నుంచి ఫిక్స్. నేను బోయపాటి గారు అన్నప్పుడు నేను అంటున్నాను కథ విన్నప్పుడు ఏదైనా మా ఇద్దరు ఫ్లేవర్ తమన్ బెస్ట్ తమన్ బాగుంటుందని చెప్పి ఇద్దరు ఫిక్స్.
కాస్టింగ్ వచ్చేసరికి బోయపాటి సింగ్ గారు నాకు కథ చెప్పినప్పుడు విలన్ ఎవరు వేస్తారు, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్, నాట్ జస్ట్ రెగ్యులర్ విలన్, సాలిడ్ క్యారెక్టర్, ఇది ఎవరు వేస్తారు. సినిమాకి ఫ్రెష్నెస్, ఇది ఎవరో ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలి. అండ్ రకరకాల పేర్లు చెప్పారు, మాధవన్ అన్నారు, వివేక్ ఓబ్రా అన్నారు, కుదరలేదు. ప్రాక్టికల్ లాజిస్టిక్స్ వల్ల, చాలా లాజిస్టిక్స్ వల్ల ఇద్దరు కుదరలేదు. ఆ టైంలో ఆది పిన్సెట్టి మాకు ఐడియా వచ్చిందనమాట, తను హీరోగా చేస్తాను. బట్ స్ట్రైట్ ఫిల్మ్ తెలుగులో ఇప్పటివరకు ఏం చేయలేదు, తమిళ్లో పెద్ద హీరోగా చేస్తాను అంటే ఈ లాంగ్వేజ్లో ఎప్పుడు స్ట్రైట్గా చేయలేదు. సో డెఫినెట్లీ ఫిల్మ్కి చాలా రీచ్ ఉంటుంది, క్యారెక్టర్ చాలా బాగుంది, తను చేస్తే ఒక కొత్త లాంగ్వేజ్లో రీచ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మన సినిమాకి తను చాలా బాగా ఉపయోగపడతాడు. ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. తను చేస్తే మాకు చాలా అడ్వాంటేజ్, తనకు కూడా తెలియని ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. సో తను విన్నాడు కదా, హీ టుక్ ద కాల్, హీ సెడ్ ఐల్ డూ ఇట్. సో క్యారెక్టర్ అంత బాగుంది, అందుకు తను చేశాడు, తనకు చేస్తే రీచ్ కూడా వస్తుంది, తనకున్న 2 బెనిఫిట్స్ అయ్యి. మాకు చేస్తే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరో, పర్ఫార్మర్, ఫ్రెష్గా ఉంటుంది, వెయిట్ ఉంటుంది, ఈ 2 వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు తనకు కూడా ధనుష్ అనే ఫేమస్ అయిపోయారు. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఒక హిట్ సినిమా నుంచి అందరూ బెనిఫిట్ అవుతారు. అండ్ తన నిజంగా తన హీరోగా చేస్తూ ఒక ఫిలిం విలన్గా చేసి అనేది ఒక రిస్క్ తీసుకున్నాడు. 100% తన డబుల్, నేను ఎలా కోరుకున్నాను అంటే తన డబుల్ బెనిఫిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను పర్సనల్గా. ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అది కాకుండా ఫిలిం ప్యాషనెట్. సో డెఫినెట్లీ మనం తనని ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపించినందుకు తనకి సొసైటీలో ఈ సినిమా డబుల్ పాజిటివ్ అవ్వాలని నేను కోరుకున్నాను. డెఫినెట్లీ అయింది. చాలా మంది అమ్మాయిలు కూడా నచ్చారండి, చాలా మంది అమ్మాయిలు నచ్చాడు. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు, చాలా మంది అమ్మాయిలు చెప్పారు నాకు. ఇటు గణ అటు ధనుష్. మ్యూజిక్ పరంగా అయితే ఫస్ట్ టైం మీరు ఫిక్స్ అయిపోయాను అన్నారు, తమన్. సో రేస్ గుర్రం సినిమా చూపిస్తామా, ఇంకా మేము మర్చిపోనే లేదు. ఇంతలో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో సాంగ్స్ మీరు ఫస్ట్ అనుకున్నారా మళ్ళీ రేస్ గుర్రం లాగా ఇది ఉండాలి సాంగ్స్ వైజ్? రేస్ గుర్రం లాగా అనుకోలేదు, కానీ సినిమా చూపిస్తాం మామ లాంటి ఒక సాంగ్ అయితే ఉండాలి, ఆ లెవెల్లో ఒక సాంగ్ ఈ ఆల్బమ్లో అయితే పాడాలి, అది బ్లాక్ బస్టర్ అవుద్దని అనుకున్నారా? బ్లాక్ బస్టర్ అవుతుంది అని పాడాలి, అంత సాంగ్ పాడాలి అనుకున్నాను. ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ పాడాలనుకున్నా, కాకపోతే ఆ పాట పేరే బ్లాక్ బస్టర్ అయిపోయింది. నిజంగా. అయితే రిలీజ్కి ముందు బ్లాక్ బస్టర్ సాంగ్ మేము చాలా ఎంజాయ్ చేసాం, ఇది సూపర్ హిట్ సాంగ్ ఇంకా ఈ సినిమాకి అనుకున్నాము. రిలీజ్ సినిమా థియేటర్స్లో చూసిన తర్వాత తెలుసా సాంగ్కి పిచ్చ ఫ్యాన్స్ అయిపోయాం నిజంగా. థ్యాంక్ యూ. వాట్ అంటే పిక్చరైజేషన్, అసలు ఆ లొకేషన్స్ ఏంటి, కనుచూపు మేరలో అసలు ఏమి కనిపించని ఆ బొలీవియా కదా అది. బొలీవియా, సౌత్ అమెరికా అండి. అంటే నిజంగా ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద ఎంటైర్ ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి. ఇది అంత జనరలీ ఒక సాంగ్ ఖర్చు పెడితే ₹1,00,00,000 అయ్యే విషయంలో ఏదో కొత్త వెరైటీ చేయాలి. నేను రెగ్యులర్గా ఈ స్విట్జర్లాండ్, యూరోప్లో కెమెరా దింపి, దుబాయ్లో దింపి ఏదో సాంగ్ వాళ్ళు రోడ్డు మీద నడిస్తే మేము రోడ్డు మీద నడుస్తాలో, ఇది నేను చేయను, ఏదో వెరైటీ చేయాలి. ఒక ఫారెన్ సాంగ్ అంటే రెగ్యులర్గా ఈ మధ్య ఫారెన్ సాంగ్ అంటేనే ఒక రెగ్యులర్ అయిపోయింది, ఒక ప్యాటర్న్, ఇలా చేస్తే ఒక ఫార్మాట్ అయిపోయింది. ఈ ఫార్మాట్ బ్రేక్ చేయాలి, ఏదో కొత్తగా చేయాలి, పాట బాగుంది అనేసరికి ప్రొడక్షన్ వాళ్ళు గీతా ఆర్ట్స్ అండ్ మై డాడ్ వర్ విల్లింగ్ టు స్పెండ్ మోర్ దెన్ అ రెగ్యులర్ సాంగ్. సో ఒక ₹100 అయ్యే చోట 200 పెడతాను వాళ్ళు రెడీ అయ్యారు. దానివల్ల నేను కాల్ తీసుకుని డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడనరీ లొకేషన్కి వెళ్దాం అని లొకేషన్ చూపించాం. బట్ ఇప్పటివరకు వాళ్ళు ఒకటే చెప్పారు, ఇప్పటివరకు ఎవరు షూటింగ్ చేయలేదు, ఇప్పుడు ఇండియాలోనే ఎవరు షూటింగ్ చేయలేదు. నాట్ ఓన్లీ తెలుగు, నాట్ జస్ట్ తెలుగు, నాట్ జస్ట్ ఇది, ఇండియాలోనే ఎవరు షూటింగ్ చేయలేదు. సో ఫస్ట్ టైం మనం చేయబోతున్నాం. సో ఎలా ఉంటుంది ఏంటి తెలియదు. నేనన్నా అక్కడికి వెళ్ళగలమా, అక్కడ దిగుతానికి హోటల్ ఉందా, అక్కడ వెళ్ళగలమా, పెద్ద హోటల్ అంటే హోటల్ కూడా కాదు, దిగుతానికి రూఫ్ ఉందా, రూఫ్ బాత్రూమ్ ఉందా, ఉంది, చాలు దిగుదాం. కొంచెం పిచ్చ కావాలి, కొంచెం క్రాక్ ఉంటే చేయాలి. సరే వెళ్తానికి 50 hours, ఇబ్బంది లేదు. 50 hours by go train or 3-4 flights కదా, 4 flights షిఫ్ట్ అవ్వాలి. 4 flights అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. 4 ఫ్లైట్లు ఎక్కి దిగాలంటే బాగా ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. 4 ఫ్లైట్లు ఎక్కి దిగుతాం అంటే ఏంటనేది 50 hours ట్రావెల్లో ఇట్స్ హెక్టిక్. వెళ్ళిన తర్వాత బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆక్సిజన్ ఉండదు. సో ఫాస్ట్గా మాట్లాడకూడదు, ఫాస్ట్గా నడవకూడదు,
ఫాస్ట్ పరిగెత్తకూడదు. ఎస్పెషల్లీ ఒక ట్రైన్ షాట్ ఉంటుంది, ఒక పువ్వు ఇసిన తర్వాత నేను పరిగెడతాను, అవును చాలా క్యాల్కులేటర్గా పరిగెత్తాం. యాక్చువల్లీ నేను అదే అనుకున్నా ఆ ట్రైన్ లో ఏమన్నా వెళ్ళారా అక్కడికి అని. లేదు లేదు ఓన్లీ అది ఒక షార్ట్ కోసం. బట్ నిజంగా చాలా ఇబ్బందికరం. మీరు చూసే ఇదంతా ఉప్పు, ఓ అదంతా సాల్ట్. మొత్తం సాల్ట్. ఇట్స్ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ సాల్ట్. ఓ మై సో సాల్ట్ ఉంటే ఎలా ఉంటుందంటే మీకు నేను చెప్పలేను. టెంపరేచర్స్ సడన్గా 10-15 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ షిఫ్ట్ అవుద్ది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు. ఓ మై గాడ్. హ్యూజ్, అంటే చోట్లకి కారిపోతుంటాయి, అట్ ది సేమ్ టైం ఫ్రీజ్ అయిపోతుంటుంది అసలు. దానికి తోడు మీరు ఈ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. విచిత్రమైన కాస్ట్యూమ్. అండ్ ఉప్పు ఎలా ఉంటుందంటే మొత్తం ఉప్పు, ఆ నీళ్ళంతా ఉప్పు మీద పడిందంటే కొంతసేపటికి ఆ నీళ్ళు డ్రై అయిపోయి వైట్ లేయర్లా ఉండిపోద్ది. అదే ఇలా కానీ అలా గీరుకుంటే మాత్రం కోసుకుపోద్ది. అంత షార్ప్ ఉంటుంది ఉప్పు, వెరీ డేంజరస్. ఒక కారు 10 కిలోమీటర్స్ ఉంటుంది కానీ 3 అవర్స్ పడుతుంది వెళ్తానికి, ఎందుకంటే మెల్లిగా వెళ్ళాలి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా ఉప్పు టైర్ కోసేస్తుంది, అంత షార్ప్ ఉంటుంది. యూ కాంట్ వాక్ బేర్ ఫుట్, అంత షార్ప్గా ఉంటుంది ఉప్పు. ఓ మై గాడ్ డేంజరస్ లొకేషన్. డెఫినెట్లీ పడితే మాత్రం చిరుగుపోద్ది, నో డౌట్. ఓ చాలా కష్టం అయితే. చాలా అమ్మో, కష్టం. ఇటు బడ్జెట్ ఒక ఎత్తు అయితే మీరు వెళ్ళి చేసి రావడం బడ్జెట్ అంటే ఫస్ట్ బడ్జెట్ ఇస్తే ఏమైనా చేయగలం. ఇప్పుడు మనం కష్టపడతాం రెడీ అయినా కూడా బడ్జెట్ ఇవ్వలేకపోతే ఏం చేయలేం కదా. వాళ్ళు బడ్జెట్ ఇచ్చారు, మేము కష్టపడ్డాం. సో రెండు బ్లెండెడ్. అండ్ అల్టిమేట్ అబవ్ ఆల్ పాట బాగుంది. ఎస్. సో ఇంత కష్టపడిన దానికి ఈరోజు ఒక మీనింగ్ ఉంది నిజంగా. అందరూ ఫ్లాట్ అయిపోయారు ఆ సాంగ్ అయితే. యా. అండ్ రకుల్ అండ్ ఎమ్మెల్యే మన క్యాథరిన్ తో మీరు సెకండ్ మూవీ అంటే రుద్రమదేవిలో కూడా ఉంది కానీ మా దగ్గర కాంబినేషన్ ఏం లేదు. సో టెక్నికల్లీ థర్డ్ ఫిల్మ్, బట్ యాజ్ అ హీరోయిన్ కాంబినేషన్ లో చేసింది అయితే సెకండ్ ఫిల్మ్. యా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎప్పుడు హీరోయిన్ రిపీట్ చేయలేదు. అదే ఫస్ట్ టైం క్యాథరిన్ రిపీట్ అయింది. యా. బట్ చాయిస్ వాస్ డైరెక్టర్స్. అవునా? అదే ఐ యామ్ అబౌట్ టు ఆస్క్ దట్. చాయిస్ వాస్ డైరెక్టర్స్. అంటే నాకు చిన్న ఫీలింగ్ ఉంది, ఆల్రెడీ చేసిన అమ్మాయి కదా పర్లేదా నాకు ఫీలింగ్ ఉంది. కాల్ మాత్రం వాళ్ళందరూ తీసుకున్నారు, డాడ్ అందరు తీసుకున్నారు. ఐ సెడ్ ఓకే ఐఎమ్ గుడ్. అంటే రిపీట్ చేయకూడదని మీరు ఏమైనా అసలు నాకు అలాగేం లేదు. ఒక ఫ్రెష్ పర్సన్ ఆల్రెడీ చేసి ఉన్నాం కదా అమ్మాయితో, ఇంకో లేస్తే ఎక్స్ట్రా ఫ్రెష్నెస్ వస్తుందా, ఇప్పటివరకు ఎప్పుడు చూడని కాంబినేషన్ వస్తుందా అనుకున్నాం. బట్ అదేం పెద్ద లేదు, ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది కదా. నిజంగా క్యారెక్టర్స్ వైజ్ రెండు కూడా చాలా బాగున్నాయి. కథకి యునో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయ్యాయి. మీకు ఎవరు నచ్చారు ఇందులో? అమ్మో, ఇలా నేను అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, ఇది చాలా అన్యాయం. నేను ఆన్సర్ ఇస్తాను, మీరు చెప్పండి. మీరు ఇస్తారా ఆన్సర్? నేను తర్వాత ఇస్తాను, ఫస్ట్ మీరు చెప్పండి. అమ్మో, నాకు రెండు నచ్చాయి. అది మీరు చెప్తే మేము చెప్పేమో ఎస్కేపిజమా, మీరు చెప్తేమో చెల్లుద్ది. అంటే రెండు బాగున్నాయి. నేను ఎక్కడ అడుగుతాను మళ్ళీ ఏం చెప్తాను ముందే అడిగేశారు. ఇప్పుడు క్వశ్చన్ మీకు వచ్చింది. నాకా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా నచ్చారు. లైక్ క్యారెక్టరైజేషన్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ నాకు క్యాథరిన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఎందుకంటే ఈ రకుల్ లాంటి క్యారెక్టర్ ఎప్పుడు కొన్ని ఫిల్మ్స్లో చూడొచ్చు. ఇట్స్ నాట్ అ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టరైజేషన్, ఇట్స్ అ స్వీట్ నైస్ గర్ల్ క్యారెక్టరైజేషన్. అది మనం చూడొచ్చు, వేరే సినిమాలు కూడా అనుకుంటే చూడొచ్చు. బట్ క్యాథరిన్ క్యారెక్టర్ అన్ని చోట్ల కనపడదు. ఒక ఎమ్మెల్యే అనేది ఇట్స్ వెరీ యూనిక్ క్యారెక్టరైజేషన్. సో నాకు అది నచ్చింది. అండ్ రకుల్ నాకు ఏంటంటే పర్సనల్గా బాగా నచ్చింది. పర్సనల్గా ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ రకుల్. అంటే అందగత్తి, బాగా తెలివైంది, బట్ చాలా మంచిది. ఈ మూడు రేర్ కాంబినేషన్. ఏవైనా రెండే ఉంటాయి కానీ అన్ని మూడు ఉండవు. బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నమాట. బ్యూటీ విత్ బ్రెయిన్ విత్ కైండ్ హార్ట్. అదే అన్నాను, ఏదైనా రెండే, ఇప్పుడు ఏదైనా రెండు కాంబినేషన్ దొరుకుతాయి కానీ అన్ని మూడు దొరుకుతాయి, చాలా రేర్. వావ్, రకుల్ అసలు సూపర్ కాంప్లిమెంట్ ఫర్ యు. ఇది మీరు ఎప్పుడైనా డైరెక్ట్ రకుల్ చెప్పారా? చెప్పాను. నా ఇష్టం ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. సూపర్. యా. బట్ ఎమ్మెల్యే అంటే ఏదో డిఫరెంట్ గా హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయాలి అన్నట్టుగా లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేకి ఒక పర్పస్ ఉంది, ఆ క్యారెక్టర్ కి అంత వెయిట్, దానికి ఆ ఫినిషింగ్ రౌండ్ అప్ కూడా అంతే బాగుంది. అవును నిజంగా. యా. సో ఓవరాల్ గా చాలా మంచి కాంబినేషన్ ఈ సినిమాలో అలా సెట్ అయింది. కాస్టింగ్ దగ్గర నుంచి హీరోయిన్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారు క్యారెక్టర్. శ్రీకాంత్ గారు ఎందుకంటే ఆయనకి ఈ సినిమా ఎంత ఉపయోగపడదు కానీ మాకు మాత్రం ఆయన ఈ సినిమా చేయటం నాకు చాలా ఉపయోగం. ఎందుకంటే బాబాయ్కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆయన మీద రన్ అవ్వదు. ఆయన ఇండివిజువల్గా హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన ఈ సినిమాలో నా పక్కన ఉంటూనే కొంచెం పక్కన నుంచోవాలి, కొన్నిసార్లు ఐడియల్గా నుంచోవాలి.
హీరోని ఐడియల్గా నుంచోపిల్లి పెడుతుంటే ఎంత కాదన్నా తీసే డైరెక్టర్కి మిగతా వాళ్ళు కూడా కాన్షియస్ ఉంటుంది. బట్ మేము ఆ కాన్షియస్ ఫీల్ అవ్వకుండా అతను మాకు అంత కంఫర్ట్ ఇచ్చాడు, అంత స్వీట్ హార్ట్ అతను. అండ్ నిజంగా ఈ సినిమాకి నాకు సపోర్ట్గా ఉన్న శ్రీకాంత్ గారు వచ్చారు. ఆయనకి ఈ సినిమా అవసరం లేదు కానీ ఆయన నాకు అవసరం. నిజంగా అది చేసినందుకు నాకు నిజంగా చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ అంటే చాలా మంచి స్వీట్ పర్సన్స్ కలిసి ఈ సినిమా చేసినట్టు అనిపించింది. అయ్యో స్వీట్ హార్ట్, అసలు శ్రీకాంత్ అనేది స్వీట్ హార్ట్, చాలా రేర్గా ఉంటారు స్వీట్ హార్ట్. అండ్ ఆయన చిరంజీవి గారి కాంబినేషన్ నాకు తెలిసిందే. ఆ అడ్వాంటేజ్తోనే లాగేశాను నేను. అన్నయ్య నువ్వు చిరంజీవి గారు చేసావు, మన గోవిందరాజులో చరణ్తో చేసావు, నువ్వు నాతో చేయాల్సిందే అంటే అయ్యో మన ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా బన్నీ అని నిజంగా ఫ్యామిలీ మీద అభిమానంతోనే చేశాను. ఏదో క్యారెక్టర్ ఉంది బాగుంది, బట్ అబవ్ దాట్ ఈ యూనో క్యారెక్టర్ చాలా బాగుంది కాబట్టి ఆయన చేశారు. ఏ యాక్టర్ అయినా క్యారెక్టర్ చూసుకుంటారు, అది ఉంది కాబట్టి చేశారు. బట్ దాని యాడెడ్ బోనస్ మాత్రం డెఫినెట్లీ మా మీద ఉన్న అభిమానంతోనే చేశారు. సో బోయపాటి గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు. సో ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ మీకు ఎలా నచ్చింది? వాట్ డూ యూ థింక్ ఇస్ హిస్ యూనిక్నెస్? ఆయన స్టైల్ ఏంటి? బోయపాటి శ్రీను గారు అండి, ఇఫ్ యూ నోటీస్ యాక్టర్స్ అవ్వచ్చు ఇంకోలా అవ్వచ్చు, సక్సెస్ రేషియో ఉంటుంది కానీ బోయపాటి శ్రీను గారికి ఉన్నంత హై ఎవరికి ఉండదు. 90% అబవ్ ఉంటుంది అండి సక్సెస్ రేషియో. ఇట్స్ వెరీ వెరీ రేర్ ఫెనామినన్. అంత సక్సెస్ నిజంగా ఆయన లాంటి వాళ్ళకే రావాలి. ఎందుకంటే అంత కష్టపడతారు. అంటే ఎంత కష్టపడతారంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ డైరెక్టర్స్, నేను అంత కష్టపడిన డైరెక్టర్ నేను చూడలేదు. అంతకంటే టాలెంటెడ్ డైరెక్టర్స్ చూసాను, అంతకంటే ఇంకోలా చూసాను. అంత కష్టపడే డైరెక్టర్ మాత్రం ఎవరు కష్టపడితే సక్సెస్ వాళ్ళకి వస్తుంది. సక్సెస్ ఎంత ఇంటెలిజెంట్ అయితే అంత సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వరు. ఎంత వర్క్ చేస్తేనే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత డిసిప్లిన్ ఉంటేనే అంత సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. ఆ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ రెండు ఆయన దగ్గర ఉంటాయి. అండ్ హార్డ్ వర్కర్ అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వైఫ్తోనూ మా డాడ్తో కూడా షేర్ చేస్తున్నాను, ఎలా అయినా ఇన్ని గంటలు ఎలా పని చేస్తాడు, అన్ని పనులు ఆయనే చేస్తాడు, ఎలా ఒక మనిషి ఇంత ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాడు. నేనైతే 2 రోజుల తర్వాత పడిపోతాను ఆయన జాబ్ చేస్తే. 2 days తర్వాత ఇంత ఎనర్జెటిక్గా నేను 2 days అయితే పడిపోతాను. నేను 3rd day అంటాను నేను. అలాంటి ఆయన ఎలా చేయగలుగుతున్నాడు? గ్రేట్, హీఈస్ గ్రేట్. నేను చూసిన వాళ్ళు అంత ఎనర్జెటిక్గా పని చేయగలుగుతూ, ఇంతమందికి చెప్పుతూ, అరుస్తూ, ఒక్కొక్కరికి చెప్పుతూ కష్టం, ప్రాణం పోద్ది. అంత ఎండ్లెస్ పేషెన్స్ నేను చూసిన ఆయనకి నిజంగా. నేనే కాదు, మేము పనిచేసిన అందరు ఆర్టిస్టులు పక్క కూర్చొని ఆయన గురించే మాట్లాడారు. ఎలా చేయగలుగుతున్నాడు ఇంత అని అందరూ ఆశ్చర్యంగానే ఉండేవాళ్ళు. ఆయన ఎలా చేయగలుగుతున్నాడు మాకు ఇప్పుడు అర్థం కాదు. మీరు ఇందాక అన్నారు కదా కాంప్లిమెంట్ ఎవరిచ్చారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని. మీరు ఈ కాంప్లిమెంట్ నేను ఇన్నేళ్ళుగా చూసిన బోయపాటి శ్రీను గారు ప్లస్ నేను 100 రోజులు 120 రోజులు పనిచేశాను. ఇది కాకుండా నేను ఆయనతో ఇంకో 80 రోజులు, సో 200 రోజులు నేను ఆయనతో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. అంటే మా అదృష్టం ఏంటంటే మా ఎనర్జీ స్క్రీన్ మీద కనపడుద్ది. పాప ఆయన ఎనర్జీ వేరే విధంగా, ఆయన వర్క్ కనపడదు కానీ ఆయన ఎనర్జీ కనపడదు. ఆయన చాలా చాలా హార్డ్ వర్క్, వెరీ వెరీ హార్డ్ వర్క్. అండ్ డాన్సులు అసలు మెన్షన్ చేయకుండా అసలు ఇంపాసిబుల్ అనమాట కంప్లీట్ చేయడం. అండ్ బ్లాక్ బస్టర్లో ఆ స్టెప్పులు, ఈవెన్ పార్టీ సాంగ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. మాకు తెలుసు మీరు ప్రతి సినిమాకి ఇంకా కొత్త స్టెప్స్, కొత్త విధంగా ఎంత కష్టపడాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ యూనో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కుదిరినంత వరకు ట్రై చేద్దాం. ఒక ఏజ్ వచ్చాక చేయాలన్నా కూడా చేయలేం కదా. లేదు మీరు చేయగలుగుతారు. ఏమో 50 ఏళ్ళు వచ్చాక చేయగలుగుతామో లేదో ఎవరు తెలుసు. ఇప్పుడు ఐ హ్యావ్ ఆల్ ది ఎనర్జీస్ టు డూ ఇట్, సో ఐ వాంట్ టు డూ మై బెస్ట్. చేయలేను రోజు చేయలేం. యాక్చువల్లీ నేను నా రివ్యూస్, నా వ్యూస్ అన్ని చెప్పేస్తున్నాను అనమాట. నాకు ఈ పాట నచ్చింది, నాకు ఈ పాట నచ్చింది. మంచిది. అసలు మీకు ఏది బాగా నచ్చింది మొత్తం మ్యూజిక్ లో? బ్లాక్ బస్టర్ తెలుసా బ్లాక్ బస్టర్, అతిలోక సుందరి. ఇంకో 2 కూడా చెప్పేస్తా. నా ఆర్డర్ చెప్పాను అంతే. ఓకే. తెలుసా బ్లాక్ బస్టర్ నెంబర్ 1, తెలుసా నెంబర్ 2 అతిలోక సుందరి. వావ్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో స్టంట్స్ అయితే యూనో గూస్ బంప్స్ వచ్చేలాగా ఉండున్నాయి మాకు. ఇట్స్ డైరెక్టర్ అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ డైరెక్టర్స్ ఇద్దరు కలిసి డిజైన్ చేశారు. ది క్రెడిట్ గోస్ టు దెమ్. అదే మీరు ఒక అతన్ని ఇలా లాగుతారు కదా,
యూనో హార్స్ ఇట్ నుంచి వస్తూ ఉంటుంది అలా అవుతా అసలు ఆ షాట్ వండర్ఫుల్ నిజంగా Thank you. ఆ Director గారు. టైమింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ విజన్. యా సో ఎవ్రీథింగ్ పుట్ ఇన్ సరైనోడు ఇస్ సరైన బ్లాక్ బస్టర్ Thank you. అందులో డౌటే లేదు Thank you. సో ఇప్పుడు బోయపాటి శ్రీను గారు మీ కాంబినేషన్ అఫ్ కోర్స్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ సూపర్ గా మనకి బ్లెండ్ అయ్యాయి ఈ సినిమాలో. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ సరైన సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ బన్నీ గారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.